బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఉద్యమంలో రేవంత్ పాల్గొనలేదు, జై తెలంగాణ అనలేదు. సీఎం రేవంత్ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రకటనకు కారణం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఇక త్వరలోనే విశాఖకు గూగుల్ కంపెనీ వస్తోందన్నారు చంద్రబాబు. విశాఖకు గూగుల్ వస్తే గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. అమరావతికి నిధుల కొరత లేకుండా చేశాం, 15,000 కోట్లు కేంద్రం ఇస్తోందన్నారు. మరో 16,000 కోట్లు పలు సంస్థల నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఇక గుంటూరు తూర్పు వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాను తొలగించాలంటూ వైవి సుబ్బారెడ్డికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జ్ ను మార్చకపోతే పార్టీకి నష్టమన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నగర అధ్యక్షులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రాహుల్. అందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ బీజేపీ సారోజంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఇక తప్పని పరిస్థితిలోనే ధన్ఖడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు ఖర్గే. ధన్ఖడ్ సభలో బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని, విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజ్యసభలో సీనియర్ విపక్ష ఎంపీలను దూషిస్తున్నారని చెప్పారు. ఇక లాస్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ తో చర్చలు జరపలేదని, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.